నిన్న మనం స్క్రీన్ మీద చూసాం కదా, థింక్ లెస్, థింక్ స్లో, థింక్ రైట్. వీటిలో మొట్టమొదటగా ఏది చేయాలి? థింక్ రైట్. ఎప్పుడైతే సరిగ్గా ఆలోచించడం మొదలు పెడతామో ఆ తర్వాత తక్కువగా ఆలోచించడం, నెమ్మదిగా ఆలోచించడం అన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇప్పుడు మనం ఓవర్ థింకింగ్ అనే మహమ్మారిలో బతుకుతున్నాం. మనలో ఎంతమంది కంటిన్యూగా ఆలోచిస్తూనే ఉంటామో ఆలోచనలు ఆగవు. ఇది నిజానికి ఓవర్ థింకింగ్, అధిక ఆలోచన కాదు. మనం చేసేది తప్పుడు ఆలోచన. ఎప్పుడైతే మనం చేసే ఆలోచన ఏదైతే ఒక ఆలోచనను పదే పదే మళ్ళీ చేస్తే అది నా వాస్తవం అవుతుంది అని నమ్మినప్పుడు అప్పటి నుంచి మన ఆలోచనలను మార్చడం మొదలు పెడతాము. ఉదాహరణకి టెన్షన్ తీసుకుంటే, నేను ఒక విషయాన్ని టెన్షన్ అనుకుంటే అది ఇంకా టెన్షన్ అని కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఆపోజిట్ సంకల్పం చేయండి. కాబట్టి మన ఆలోచనల క్వాంటిటీ మీద కాదు, క్వాలిటీ మీద పనిచేయాలి. మీరు క్వాలిటీ మెరుగుపరిస్తే క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తక్కువగా ఆలోచించడం మన మనసుకి చెప్పడం వృధా. సరైన ఆలోచన చేసేవారిగా మారిపోవాలి.